హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ సాఫ్ట్వేర్ మ్యాథ్స్. సో ప్రజెంట్ ఏంటి మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాం. ఇవైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నందుకు నేనైతే సబ్స్క్రైబ్ చేసుకొని నేను మీ సాఫ్ట్వేర్ అబ్బాయి. నేనైతే .NET డెవలపర్గా అయితే వర్క్ చేస్తున్నాను. యాజ్ ఏ .NET డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్, 2 years ఎక్స్పీరియన్స్. సో ఏంటి ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు ఇచ్చేస్తాను. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్న మన ఛానల్ని వెళ్ళేది సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ టు మోర్ ఎంకరేజింగ్ వీడియోస్ అండ్ డిఫరెంట్ కంటెంట్స్ మేము ముందుకైతే వచ్చేస్తాను. అండ్ ప్రజెంట్ ఒక వీడియో అయితే ఏం ముందుకు వచ్చానంటే, ప్రజెంట్ ఉన్న మార్కెట్లో 5 types ఆఫ్ జాబ్స్, డిమాండ్ అండ్ కాంపిటీషన్ ఎక్కువ. డిమాండ్ పక్కన ఫస్ట్ కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. ఏంటి ఆ 5 types ఆఫ్ జాబ్స్? ప్రజెంట్ మార్కెట్లో 5 types జాబ్స్కి, ఈ జాబ్స్కి 5 typesకి చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఒకటి పవర్ బై జాబ్స్కి ఏంటంటే చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఏంటి మరి అంత కాంపిటీషన్? 1000 ఆఫ్ మీకు చూసుకున్నట్టయితే అరౌండ్ 1 or 2 months బ్యాక్ ఐ థింక్ ఒక 100 జాబ్స్ వేకెన్సీస్ రిలీజ్ చేసి సమ్ కంపెనీ వాటెవర్ డెలాయిట్ క్యాప్జెమినీ ఏదైనా ఎంఎన్సీ కంపెనీ రిలీజ్ చేసింది. సో చేసి ఉంటే ఐ థింక్ 100+ జాబ్స్ ఉన్నాయి. బట్ అప్లై చేసుకున్న మాత్రం మినిమం 5000+ మెంబర్స్ పవర్ బై ఓన్లీ. చూసారు కాంపిటీషన్ ఎలా ఉంది? ఇంత కాంపిటీషన్ ఉంది. మరి ఇందులో స్కిల్స్ ఎంతమందికి వచ్చి ఉంటాయి? ఆ స్కిల్స్ ఎవరు ఎంత డెవలప్ చేసుకుని ఉంటారు? మనం ఆలోచించాలి దీని విషయం. పవర్ బైకి చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది. మేబీ ప్రజెంట్ ఎలా ఉంది, మా ఫ్యూచర్ ఎలా ఉందో తెలియదు. ప్రజెంట్ వల్ల పవర్ బై చాలా మేమనేది పెరిగిపోయింది. అండ్ సెకండ్ వచ్చేది డెవాప్స్, లైక్ క్లౌడ్స్ ఆల్సో. క్లౌడ్కి అండ్ డెవాప్స్ కూడా చాలా కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న అప్లికేషన్స్ కూడా డిఫరెంట్ క్లౌడ్స్తో కూడా డెవలప్ చేసే వాళ్ళు ఉన్నారు, అన్నీ కూడా ఉన్నాయి. వీటి కూడా కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి టెస్టింగ్ పర్పస్లో కూడా కోర్సెస్ కూడా డెవలపర్కి అండ్ కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది. లైక్ చూసుకున్నంత అరౌండ్ 100 మెంబర్స్ కూడా కాదు, జస్ట్ బిలో 100 జాబ్స్కి కూడా 1000+ మెంబర్స్ అప్లై చేసుకున్న సిచ్యువేషన్స్ ప్రజెంట్ మార్కెట్లో ఉన్నాయి. 2025 ప్రజెంట్ మార్కెట్లో మాత్రం చాలా ఉన్నాయి. సో ఈ సినారియోలో మనం ఎంతవరకు సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చేసింది. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి డెవలప్మెంట్. లైక్ తెలిసింది, జావా డెవలపర్ కావచ్చు, .NET డెవలపర్ కావచ్చు. ఇవి డెవలప్మెంట్ మీద హెవీ. అది ప్రజెంటా ఫ్యూచర్ ఎప్పుడు కూడా ఈ ప్రజెంట్ కావచ్చు, ఫ్యూచర్ కావచ్చు, డెవలప్మెంట్ కోర్సెస్లో ఎప్పుడు కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది. ప్లస్ అప్లికేషన్ నడిచేటియే డెవలప్మెంట్ కోర్సెస్, ఫుల్ స్టాక్ జావా అండ్ ఫుల్ స్టాక్ .NET. వీటిపైన కూడా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్గా నడిచేది ఇవే కాబట్టి ఇది కాంపిటీషన్ అది కామన్ థింగ్. బట్ మనం ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాం అనేది ఇక్కడ కావాల్సింది. కంపెనీస్ చూస్తున్నది ఎవరైతే బెస్ట్ స్కిల్స్, హూ పర్సన్ హ్యావ్ టు ది స్కిల్స్. సో వాళ్ళు దీనికి డెఫినెట్గా ఇంటర్వ్యూస్కి భయపడకుండా క్రాక్ చేయగలుగుతారు. డెవలప్మెంట్ కోర్సెస్కి ఎప్పుడు ప్రజెంట్ ఆఫీస్లో ఎప్పుడు కూడా కాంపిటీషన్ అనేది కామన్ థింగ్. దీని మీద డెఫినెట్గా మళ్ళీ వీడియో తీస్తాను. నాకు .NET పైన .NET డెవలపర్ కాబట్టి .NET పైన వీడియో తీయడం చాలా ఉంది. సబ్జెక్ట్ కూడా క్లాసెస్ చెప్పాలని కూడా చాలా ఉంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో కూడా ఒక మంచి కంటెంట్స్ ముందుకే తీసుకొస్తాను .NET పైన. ఓకేనా? అండ్ ఇవి ప్రజెంట్ వచ్చి ఇవి 5 times 5 కాంపిటీషన్ కోర్సెస్. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే పవర్ బై, క్లౌడ్, జావా ఫుల్ స్టాక్, .NET ఫుల్ స్టాక్, టెస్టింగ్. అండ్ అలాగే ఇవి మిగతా కోర్సెస్ డిమాండ్ ఏమంటే మిగతా కూడా ఉన్నాయి. బట్ అందులో హెవీగా ఉండే కాంపిటీషన్స్ కోర్సెస్ మాత్రం, జాబ్స్ మాత్రం 5 times అన్నమాట. సో ఇది ఏమైనా యూస్ఫుల్ అవుతుంది, ఎవరైనా తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు కదా అని, తెలియని వాళ్ళకు మంచి అవగాహన, క్లారిఫికేషన్ వస్తుంది కాబట్టి ఈ వీడియో తీశాను. సో ఇది అండ్ ఒక మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. సీ యూ.